79 క్వశ్చన్ చూడండి. డస్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ఇంటీరియర్ లిక్విడ్ అండ్ ఎక్స్టీరియర్ లిక్విడ్ బిహేవ్స్ ద సేమ్ ఆర్ డిఫరెంట్? అంటే మీరు ఒక లిక్విడ్ కనుక తీసుకున్నారు అనుకోండి, ఈ లిక్విడ్లో పైన ఉన్నవి సో ఇక్కడ మనకు ఏమడిగినాడనంటే ఈ సర్ఫేస్లో ఉండే మాలిక్యూల్స్ ఇంటీరియర్లో ఉండే మాలిక్యూల్స్ ఒకే రకంగా బిహేవ్ చేస్తాయా అని అంటున్నాడు. బిహేవ్ చేయవు, డిఫరెంట్గా చేస్తాయి. ఇంటీరియర్ మాలిక్యూల్స్ ఆర్ బిహేవ్స్ యాజ్ ఎ డిఫరెంట్ దాన్ ఎక్స్టీరియర్ మాలిక్యూల్స్ ఆఫ్ ఏ లిక్విడ్. ఎక్స్టీరియర్ మాలిక్యూల్స్ ఆఫ్ ఏ లిక్విడ్ ఎందుకు? ఇంటీరియర్ మాలిక్యూల్, ఒక ఇంటీరియర్ మాలిక్యూల్ని తీసుకుంటే దీనికి ఏమైందంటే అన్ని డైరెక్షన్లలో ఇంకా వేరే పార్టికల్స్ ఉంటాయి, అన్ని డైరెక్షన్లో వేరే మాలిక్యూల్స్ ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది, ఇది ఇటు అట్రాక్ట్ చేస్తే ఇది ఇటు అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి నెట్ ఫోర్స్ 0 అవుతుంది. ఇది కూడా పైకి అట్రాక్ట్, కిందికి ఇటు సైడ్ అట్రాక్ట్ చేస్తే నెట్ ఫోర్స్ దీని మీద 0 అవుతుంది. అంటే ఇంటీరియర్ మాలిక్యూల్లో ఉన్న లోపలి ఆటం మీద నెట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ 0 ఉంటాయి. అదే ఎక్స్టీరియర్కి ఎట్లా ఉంటుంది? ఎక్స్టీరియర్కి ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనుక మాలిక్యూల్స్ ఉంటే దీనివల్ల ఇది ఇటు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్, ఇది ఆపోజిట్లో అట్రాక్షన్ చేస్తే నెట్ ఫోర్స్ 0 అవుతుంది. కానీ లోపల వైపు ఒక ఆటం ఉంటుంది కదా, అది లోపల వైపు గుంజుకుంటుంది, బయట వైపు ఏమన్నా ఉందా? లేదు. కాబట్టి ఎప్పుడు ఇది లోపలికి పోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ మాలిక్యూల్. ఈ సర్ఫేస్లో ఉన్న ఆటం కానీ మాలిక్యూల్ కానీ లోపల వైపు పోవడానికి ట్రై చేస్తుంది. కాబట్టి లోపల ఉన్నది పైన ఉన్నది డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది అనేది గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ వన్, హౌ దే డిఫర్. ఇంతవరకు దాకా అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన విషయం అంతా ఇదే, ఎట్లా డిఫర్ అవుతున్నాయి అవి. ఇంటీరియర్ మాలిక్యూల్స్ ఆర్ అట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్ సో దట్ నెట్ అట్రాక్టివ్ పుల్ ఆన్ ద మాలిక్యూల్ ఈజ్ 0. ఇంటీరియర్ మాలిక్యూల్కి అన్ని వైపుల నుంచి అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఇటు సైడ్ ఎఫ్ తోటి అట్రాక్ట్ చేస్తే ఇటు కూడా ఎఫ్ అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి నెట్ ఫోర్స్ దీని మీద 0 అవుతుంది. ఇది లోపల వైపుకి ఎఫ్ ఉంటే పైన వైపు కూడా ఎఫ్ ఉంటుంది కాబట్టి నెట్ ఫోర్స్ 0 అవుతుంది. సో ఇట్లా నెట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ కనుక 0 అవుతుంది ఇంటీరియర్ మాలిక్యూల్కి, కానీ ఎక్స్టీరియర్ మాలిక్యూల్కి 0 కాదు. అదే whereas upon exterior molecules imbalanced forces are present such that they are always attracted towards the interior వైపు అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా మనము గుర్తుంచుకోవాలి. ఇది అంటే లోపల ఉన్న మాలిక్యూల్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది, సర్ఫేస్లో ఉన్న మాలిక్యూల్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది అని చెప్పడం కోసం కాన్సెప్ట్ అన్నట్టు ఇది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ సర్ఫేస్ టెన్షన్? The tension arised due to imbalanced forces upon surface molecule is called as surface tension. సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి అని అంటే ఈ సర్ఫేస్లో ఉన్న మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సర్ఫేస్లో ఉన్న మాలిక్యూల్స్ పైన దీని మీద ఇన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉండడాన్ని ఏమంటారు? సర్ఫేస్ టెన్షన్ అంటారు. అంటే ఇన్బ్యాలెన్స్ ఉండడం వల్ల దీనికి ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డెవలప్ అవుతుంది, టెన్షన్ డెవలప్ అవుతుంది. ఆ టెన్షన్ ఏమంటారు? సర్ఫేస్ టెన్షన్ అంటారు. కొన్ని వాటర్ ఇస్తారు.